దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ప్రభువును ప్రియరక్షకుడును మన కొరకు త్వరగా మేఘవాహనుల మీద రాబోతున్నటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలండి. గుడ్ మార్నింగ్, హ్యావ్ ఎ నైస్ డే. ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ ప్రాంతమైనా, ఏ భాష అయినా ప్రభు మనల్ని ప్రేమిస్తున్నాడు. దేవుడు ప్రేమ స్వరూపి. ప్రేమే దేవుడు కాదు, దేవుడు ప్రేమ ఉన్నాడు. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. ఈ కులాలు మతాలు మనం సృష్టించుకున్నవే. వీటి ద్వారా అందుకనే కలహాలు తప్ప వీటి ద్వారా వచ్చేటువంటి మేళ్ళు ప్రయోజనాలు అంటూ ఏం లేవు. దేవుడు సృష్టించిన వాటి ద్వారా ఆశీర్వాదాలు ఉంటే, మనిషి సృష్టించిన వాటి ద్వారా అనర్థాలు, సమస్యలు, కలహాలు ఉన్నాయనే సంగతిని మనం గుర్తు చేసుకోవాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మీ ప్రార్థనా విషయాలు ఏమన్నా ఉంటే దయచేసి మాకు తెలియజేయాల్సిందిగా కోరుతున్నాం. ఇక్కడ డిస్ప్లే అయ్యేటువంటి నంబర్స్కి మీరు మెసేజ్ పెట్టవచ్చు. మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాం. యూట్యూబ్ కామెంట్ సెక్షన్లో కూడా మీరు మీ సాక్ష్యాలు, లేకపోతే మీ అనుభవాలు, మీరు ఈ కార్యక్రమం ద్వారా ఎలా దీవించబడ్డారు, మీ సందేహాలు, మీ ప్రార్థనా మనవులు, వీటిని పంచుకోవాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాం. శాంతి టీవీ నెల్లూరు అనేటువంటి ఛానల్కి ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. నోటిఫికేషన్లు పొందండి. ఆ బెల్ ఐకాన్ మీరు క్లిక్ చేయండి. శాంతి టీవీ ఛానల్ని, ఇదే మన ఛానల్ కనుక ఈ ఛానల్ని వీక్షించడం మాత్రం మర్చిపోవద్దు. రోజు కనీసం 1 గంట 2 గంటలు మినిమం మీరు శాంతి టీవీని వాచ్ చేయడంలో, లేకపోతే వీక్షించడంలో గడపవచ్చు. 1 గంట అంటే ఇంచుమించు 2 ప్రసంగాలు, 3 గంటలు అంటే ఒక 5-6 ప్రసంగాలు మీరు వినొచ్చు. వేరు దైవజనులు వస్తున్నారు, వాళ్ళు చక్కగా బోధిస్తున్నారు. శాంతి టీవీలోని ప్రసంగికులందరిని బట్టి నేను ప్రభువు నామాన్ని మహిమపరుస్తున్నాను. వారు నాకన్నా శ్రేష్టమైన ప్రసంగికులు. వారందరిని బట్టి నేను దేవుని నామాన్ని మహిమపరుస్తున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంతేకాకుండా జిఎంసి సంతోష్ నెల్లూరు అనేటువంటి ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాను. పాత మెసేజెస్ అనగా 2020 సంవత్సరంలో టెలికాస్ట్ అయినవి అవి ఈ ఛానల్లోకి, నా ఛానల్లోకి అప్లోడ్ చేస్తున్నారు. 300కు పైగా సందేశాలు ఉన్నాయి. కనుక మీరు ఆ పాత సందేశాలు కూడా మీరు వీక్షించవచ్చు, అందులో సందేశాలు వినొచ్చు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో మన దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. గత ఎపిసోడ్లో అనగా నిన్నటి ఎపిసోడ్లో సత్య సాక్ష్యము అనగా ఒక ఆర్గ్యుమెంట్, ఒక వివాదం ఏంటి అంటే, యేసు ప్రభువు చెప్పిన సాక్ష్యము సత్యమా కాదా? పరిచయులు అందరూ కాకపోవచ్చు, పరిచయులు కొందరై ఉండొచ్చు. పరిచయుల్లో న్యూట్రల్గా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. అరిమత్తయి, యోసేపు, నికోదేము అనేటువంటి వాళ్ళు న్యూట్రల్గా ఉన్నారు. న్యూట్రల్గా ఉండి వాళ్ళతో పాటు వచ్చారు అంతవరకే, కానీ వ్యతిరేకించలేదు. ఆయన సాక్ష్యము కరెక్ట్గా లేదండి, సాక్ష్యం చెప్పుకుంటున్నాడు, అంత అవసరం ఏముందండి, ఏదో బోధ చేయాలి కానీ సాక్ష్యాలు ఎందుకండి అని ఒక చిన్న వివాదాన్ని లేవనెత్తారు. హలో, ఎక్స్క్యూజ్ మీ, 1 నిమిషం ఆపండి. మీ యొక్క సాక్ష్యం సత్యం కాదండి, మేము దాంతో ఏకీభవించలేమండి అన్నట్టుగా మాట్లాడినప్పుడు, నా సాక్ష్యం ఎందుకు సత్యం కాదు? నా సాక్ష్యము సత్యమే అని యేసు ప్రభు చెప్పినటువంటి లేకపోతే మాటల్లోంచి 4 విషయాలు మనం ఆలోచించాం. ఒకటి, సమాచారాన్ని బట్టి, నేను ఎరిగి ఉన్న సమాచారాన్ని బట్టి, నేను ఎరిగి ఉన్న సమాచారము నా సాక్ష్యాన్ని స్థిరపరుస్తుంది, బలపరుస్తుంది, ఎస్టాబ్లిష్ చేస్తుంది. నేను ఎవరిని, నేను ఎక్కడి నుంచి వచ్చాను, ఎక్కడికి వెళ్తాను అనేవి నాకు తెలుసు. వీటి గురించిన అవగాహన మీకు లేదు. నేను రావడం పోవడం అనేది కాదు, మీరు రావడం పోవడం అనే దాని గురించి కూడా మీకు అవగాహన లేదు. అనగా మీ జ్ఞానానికి నా జ్ఞానానికి తేడా ఉంది. మీ మతపరమైన జ్ఞానానికి నా స్వర్గపు జ్ఞానానికి తేడా ఉంది. ఇది ఎంతో హయ్యర్ లెవెల్లో ఉంది అన్నట్టుగా యేసు ప్రభు వారితో మాట్లాడాడు. సమాచారాన్ని బట్టి సాక్ష్యము సత్యమే. రెండవది, సరైన విధానాన్ని బట్టి మీరు తీర్పు తీరుస్తున్నారు. అనగా మీరు నా మాటలు విని అర్థం చేసుకోకుండా, అవగాహన చేసుకోకుండా మీరు తొందరపడి మాట్లాడేసి విమర్శిస్తున్నారు.
వ్యాఖ్యానిస్తున్నారు. శరీరమును బట్టి, భాషను బట్టి మీరు చేస్తున్నారు, భావాన్ని బట్టి చేయడం లేదు. కాబట్టి మీరు చేసేది కరెక్ట్ కాదు. నేను అలాంటి వాడిని కాదు, నేను శరీరమును బట్టి తీర్పు తీర్చను. నాకు మీకు తేడా ఇదే. సరైన విధానాన్ని బట్టి నా సాక్ష్యము సత్యం. మీది సరైన విధానం కాదు, సమంజసమైన విధానం కాదు. మూడో విషయము, శాస్త్రాన్ని బట్టి అనగా ధర్మశాస్త్రాన్ని బట్టి ఇద్దరు మనుషుల సాక్ష్యము సత్యమని మీ ధర్మశాస్త్రంలో చెప్పబడింది కదా. 2 కొరింథీ పత్రికలో కూడా 12వ అధ్యాయంలో అనుకుంటాను, ఇద్దరు సాక్షులు చెప్పబడిన 13వ అధ్యాయంలోను. ఇద్దరు సాక్షులు చెప్పిన దాన్ని బట్టి దాన్ని దృఢీకరిస్తారు, లేకపోతే దాన్ని కన్ఫర్మ్ చేసుకుంటారు అని. ఒక్క వ్యక్తి చెప్పిన దాన్ని ఆధారంగా చేసుకుని అవునులే సత్యమే అనేటువంటి అవకాశం లేదు. కనీసం 2, 3 సాక్షులు. నేను చదువుతున్నాను ఆ లేఖన భాగాన్ని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం. 2 కొరింథీ పత్రిక 13వ అధ్యాయము 1వ వచనము, పేజీ నంబర్ 166 చివరన ఉంటుంది. ఈ మూడోసారి నేను మీ వద్దకు వచ్చుచున్నాను. 2, 3 సాక్షుల నోట ప్రతి మాటయు స్థిరపరచబడవలను. ప్రతి మాటయు స్థిరపరచబడవలను. ఎవరి నోట? 2, 3 సాక్షుల నోట. ఇద్దరు అనేది కూడా ఉంది కదా. 2, 3 నానాములు ఎక్కడ కూడుకొని ఉంటారు అనే మాట మనకు తెలిసిన మాటే. అది సాక్ష్యానికి సంబంధించిన మాట కాదు. యేసుప్రభు చెప్పిన మాట, శాస్త్రము చెప్పిన దాన్ని బట్టి నా సాక్ష్యము సత్యమో కాదో అనడానికి నేనేదో పెద్ద వివరణలు ఇవ్వాల్సిన అవసరం లేదు. బాబు మీరు చెప్పండి అని శిష్యులతో చెప్పించాల్సిన అవసరం లేదు. ఇంకా యాజకుల చేతో ఎవరి చేతో చెప్పించాల్సిన అవసరం లేదు. శాస్త్రమే సాక్ష్యం చెప్తుంది. శాస్త్రం మనకు సాక్ష్యం చెప్పాలి, ధర్మశాస్త్రం మనకు సాక్ష్యం చెప్పాలి. దేవుని వాక్యము, దేవుని ఆత్మ చేత లిఖించబడిన వాక్యము మనల్ని సమర్థించాలి, మనల్ని జస్టిఫై చేయాలి. స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మనం ఆలోచిస్తున్నట్టు విషయం, మూడో విషయము శాస్త్రాన్ని బట్టి. 4వ విషయము, యోహాను సువార్త 8వ అధ్యాయము 18వ వచనంలో, నన్ను గూర్చి నేను సాక్ష్యం చెప్పుకొను వాడను, నన్ను పంపిన తండ్రియు నన్ను గూర్చి సాక్ష్యము చెప్పుచున్నాడని, సాక్ష్యం ఇస్తున్నాడని చెప్పాను. స్తోత్రం, స్తోత్రం. సహసాక్షి. నేను డబ్బులిచ్చో ఇంకొక సాక్షిని నేను తీసుకొని రావడం లేదు. నేను భూమి మీద నుండి సాక్ష్యం పలుకుతున్నప్పుడు పరము నుండి సాక్ష్యం పలుకుతున్నవాడు ఉన్నాడు. యోబు భక్తుడు అదే అన్నాడు, నా సాక్షి అయిన వాడు పరమందు ఉన్నాడు. మన సాక్షి, మనందరి సాక్షి పరమందు ఉన్నాడు. పరలోకంలో మనకు సాక్షి ఉన్నాడు. ఈ భూలోకంలో సాక్షులు అబద్ధ సాక్షులు కావచ్చు, కానీ పరలోకములోని సాక్షి సత్యసాక్షి. స్తోత్రం. యోహాను గురించి రాయబడింది యోహాను సువార్త 1వ అధ్యాయంలో, అతడు వెలుగును గూర్చి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చాడని. యోహానే వెలుగును గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు, ఆ వెలుగును గురించిన సాక్ష్యాన్ని గురించిన వివాదం చేయనప్పుడు, ఇప్పుడు తాను వెలుగని ప్రకటించినప్పుడు దాన్ని ఎందుకు వివాదాస్పదంగా మారుస్తున్నారు? ఎందుకు ఏకీభవించడం లేదు? స్తోత్రం, హల్లెలూయా. ఇలాగ 4 విషయాలు మనం ఆలోచించాం. సహసాక్షిని బట్టి. నాకన్నా గొప్పవాని యొక్క సాక్ష్యం ఒకటి ఉంది. భూమి ఆకాశమును సృష్టించిన వాని సృష్టికర్త అయినటువంటి వాని యొక్క సాక్ష్యం, అది నా గురించిన సాక్ష్యం, నా సాక్ష్యాన్ని గురించిన సాక్ష్యం అని యేసు ప్రభు చెప్పాడు. కాబట్టి పరిసయ్యులు చెప్పిన అబద్ధం, యేసు ప్రభు చెప్పిన సత్యం. అబద్ధానికి సత్యానికి మధ్యలో జరిగిన పోరాటం జరిగింది అన్నట్టుగా, లేకపోతే వాగ్వివాదం జరిగిందని 13, 14 వచనాల ద్వారా మనం తెలుసుకోగలిగాం. దేవుని స్తోత్రం. ఈ సమయంలో మన దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 14వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయం 14వ వచనం. యేసు, నేను ఎక్కడి నుంచి వచ్చుతునో ఎక్కడికి వెలుదునో నేను ఎరుగుదును, గనుక నన్ను గూర్చి నేను సాక్ష్యము చెప్పుకొనెను, నా సాక్ష్యము సత్యమే. చివరి భాగం, ఇంపార్టెంట్ భాగం. నేను ఎక్కడి నుంచి వచ్చుతున్నానో ఎక్కడికి వెళుతున్నానో మీరు ఎరుగరు. స్తోత్రం. మీరు ఎరుగరు. మీరు ఎరుగని కొన్ని విషయాలు ఉన్నాయి. ఆ ఎరుగని విషయాల గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. యూదుల అజ్ఞానము, ద ఇగ్నోరెన్స్ ఆర్ ద ఇన్నోసెన్స్ ఆఫ్ జూయిష్ పీపుల్ ఆర్ జ్యూస్. యూదుల యొక్క అజ్ఞానం, యూదులకే కాదు ప్రతి మనిషికి అజ్ఞానం ఉంది.
ప్రతి మతస్థునికి అజ్ఞానం ఉంది, విజ్ఞానం ఉంది, అజ్ఞానం ఉంది. విజ్ఞానము అజ్ఞానము సమంగా లేవు, సమపాలుగా లేవు. ఎంత విజ్ఞానికైనా కానీ వేపగింజంత వెర్రి ఉంటుంది అనేది నానుడి. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం, వీళ్ళు తమ యొక్క వెర్రితనాన్ని, తమ యొక్క మూఢత్వాన్ని, తమ యొక్క మూర్ఖత్వాన్ని బయట పెట్టుకుంటున్నారు. అవివేకి తన మూఢతను బయలుపరచును అని రాయబడింది. అలాగే పరిసయ్యులు, శాస్త్రులు, సద్దూకయ్యులు, యూదులు తమ మూఢతను బయలుపరుచుకుంటున్నారు. దాచుకోవలసిన దాన్ని వాళ్ళు బయట పెట్టుకుంటున్నారు. వాళ్ళని ఎవరు అవమానపరచకుండా వాళ్ళని వాళ్ళే కించపరుచుకుంటూ అవమానపరుచుకుంటూ వాళ్ళ గురించే వాళ్ళు తెలియకుండా అలా చేస్తున్నారు అని మనం అర్థం చేసుకోవాలి. యూదుల యొక్క అజ్ఞానం ఏంటంటే, యూదులకి జ్ఞానం ఎక్కువగా, యూదులకి తెలివితేటలు ఎక్కువని, నోబెల్ బహుమతులు గెలుచుకునే వారిలో కూడా యూదుల శాతం అధికంగా ఉందని, కార్ల్ మార్క్స్ ఒక యూదుడని, ఆల్బర్ట్ ఐన్స్టీన్ అనేటువంటి ఆయన ఒక యూదుడని, అంతేకాకుండా కార్ల్ జంగ్ అనేటువంటి ఆయన, లేదా సిగ్మండ్ ఫ్రాయిడ్ అనేటువంటి ఆయన ఒక యూదుడని, అనగా ఈ ముగ్గురు ప్రాముఖ్యమైన వ్యక్తులు యూదులు కనుక యూదా జాతికే గర్వించదగినటువంటి నాయకులు లాంటి, ప్రజల్లాంటి, ప్రతినిధులు లాంటి వారు కనుక, అదేంటి యూదులకు అజ్ఞానం ఏంటి? వాళ్ళకి విజ్ఞానమే తప్ప అజ్ఞానం ఎక్కడుంది అని మనం అనుకుంటుంటాం. స్తోత్రం. దేవుని వాక్యంలో 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయంలో రాయబడింది. హల్లెలూయా. 8వ వచనం, అది లోకాధికారుల్లో ఎవనికి తెలియదు, అది వారికి తెలిసి ఉండిన ఎడల మహిమా స్వరూపియగు ప్రభువును సిలువ వేయక పోయి ఉందురు. ప్రభువుని సిలువ వేశారు అంటే అజ్ఞానం వలన సిలువ వేశారు. మత్తయి సువార్త 27వ అధ్యాయంలో అసూయ వలన ఆయన్ని సిలువ వేశారని రాయబడింది. అసూయ వలన, అజ్ఞానం వలన కూడా. లోకాధికారుల్లో అది ఎవరికీ తెలియలేదు, ఆ జ్ఞానము మరుగై ఉండను. That wisdom, that knowledge was hidden. It became a mystery. It was not revealed. అది లోకాధికారుల్లో అనగా మతాధికారుల్లో లేదా రోమా సామ్రాజ్యపు అధికారుల్లో ఎవరికీ తెలియకుండా పోయింది. ఎవరికి తెలియదు, అది వారికి తెలిసి ఉండిన ఎడల, స్తోత్రం, మహిమా స్వరూపియగు ప్రభువును అనగా యేసు ప్రభువును సిలువ వేయకపోయి ఉందురు. యేసు ప్రభువును సిలువ వేసిన దానికి పౌలు బాధపడి ఏదో చెప్పడం లేదు, కానీ సిలువ వేయడానికి ఉన్న కారణం గురించి చెప్తున్నాడు. ద రీజన్ బిహైండ్ ద క్రూసిఫిక్షన్. స్తోత్రం. ఈ లోకం యొక్క నాయకులు, అప్పటి లోకంలో ఉన్నటువంటి అధికారులకి జ్ఞానము లోపించింది, వాళ్ళు అజ్ఞానులుగా ఉన్నారు. స్తోత్రం. అందుకని వాళ్ళు ఆయన్ని సిలువ వేశారని చెప్పారు. సరే, మనం ఏదేమైనప్పటికీ దాంట్లో కూడా వెళ్ళలేదు. యూదుల యొక్క అజ్ఞానం, మతము అజ్ఞానాన్ని పోషిస్తుంది, పెంచి పోషిస్తుంది. అజ్ఞానంలో నుంచి విజ్ఞానంలోకి రావాలనే, ఇది మాకు తెలిసింది, ఇంతకు మించి అవసరం లేదండి, మేము నమ్మిందే కరెక్టు, ఇదే, దీనికి మించి మేము ఎక్కువ పైకి వెళ్ళదలుచుకోలేదు అన్నట్టుగా ఉంది వాళ్ళ వ్యవహారం. స్తోత్రం. ఇంకెవరు చెప్పినా కానీ ఇదే ఫైనల్ అండి అనే విధంగా మూర్ఖత్వంలో, పిడివాదంలో ఉన్నారు. జాగ్రత్తగా ఆలోచించాలి. ప్రతి మతము దానికంటూ ఉన్నటువంటి కొన్ని సిద్ధాంతాలకు కట్టుబడి వాటిలోంచి మార్పులు, చేర్పులు, లేకపోతే కరెక్షన్సో, లేకపోతే సవరణలు చేసుకోలేని పరిస్థితిలో ఉన్నారు. రిఫార్మేషన్స్ చేసుకోలేని పరిస్థితిలో ఉన్నారు. సత్యానికి రిఫార్మేషన్ అవసరం లేదు. సత్యానికి అసత్యానికి మధ్యలో ఉన్నది. పార్షియల్ ట్రూత్కి సంస్కరణ అవసరమే కానీ ఫుల్ ట్రూత్కి అవసరం లేదు. పాక్షిక సత్యానికి సంస్కరణ అవసరం కానీ సంపూర్ణ సత్యానికి సంస్కరణ అవసరం లేదు. అబద్ధానికి సంస్కరణ అవసరం కానీ సత్యానికి సంస్కరణ అవసరం లేదు. సరే, దేవునికి స్తోత్రం. మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం. 4 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. యూదుల యొక్క అజ్ఞానాన్ని వెలిపుచ్చేటువంటి, అజ్ఞానాన్ని తెలియజేసేటువంటి విషయాలు. నంబర్ 1, యోహాను సువార్త 8వ అధ్యాయము 14వ వచనం అనగా మనం చదువుకున్నట్టు మూలవాక్యం నేను ఇంగ్లీష్లో కూడా చదువుతాను. జీసస్ రెస్పాండెడ్, జస్ట్ బికాస్ ఐ ఆమ్ ద వన్ మేకింగ్ దిస్ క్లైమ్స్ డజంట్ మీన్ దే ఆర్ ఇన్వాలిడ్, ఫర్ ఐ అబ్సల్యూట్లీ నో హూ ఐ ఆమ్. నేను ఏమై ఉన్నాను, నేను ఎవరై ఉన్నాను,
నేను ఎరిగి ఉన్నాను. ఫర్ ఐ హ్యావ్ కమ్ ఫ్రమ్ వేర్ ఐఎమ్ గోయింగ్, బట్ యూ ఫరిసీస్ హ్యావ్ నో ఐడియా అబౌట్ వాట్ ఐఎమ్ సేయింగ్. నేను చెప్పే దాని గురించి మీకు ఐడియా లేదు, మీకు అసలు దాని గురించి ఏమాత్రం అవగాహన లేదు, ప్రత్యక్షత లేదు అని యేసు ప్రభు చెప్పినట్టు మాట. నేను నమ్మిన వాడిని ఎరుగుదును, నేను ఒకటి ఎరుగుదును అనే మాటలు పౌలు గారు చెప్పినట్టుగా మనం చూస్తాం. మనం ఏమి ఎరుగుదమో యోహాను గారు మొదటి యోహాను పత్రికలో చెప్పాడు. కానీ ఎరుగనటువంటి వాళ్ళు అనేకులు ఉన్నారు. మొట్టమొదటి మాట యేసు యొక్క కమింగ్ అండ్ గోయింగ్, యేసు యొక్క రాకడ, యేసు యొక్క పోకడ, లేకపోతే యేసు రావడం, యేసు పోవడం. రెండో రాకడ గురించి కాదు నేను మాట్లాడేది. నేను ఎప్పుడు వస్తానో, ఎక్కడికి వస్తానో అనేది మీకు తెలియడం లేదు. నేను ఎప్పుడు వెళ్తానో, ఎక్కడికి వెళ్తానో మీకు తెలియడం లేదు. స్తోత్రం. కానీ నాకు స్పష్టంగా తెలుసు, దేవుడు నాకు బయలుపరుస్తున్నాడు. నేను ఎక్కడి నుంచి వచ్చుచున్నానో, నేను పరలోకం నుంచి వచ్చాను. నేను ఎక్కడికి వెళ్తున్నాను, నేను మరలా తిరిగి అక్కడికి వెళ్తాను. నేను ఎరుగుదును కానీ మీరు ఎరుగరు. ఒకటి జీసస్ యొక్క, యేసు యొక్క సమాచారం, యేసును గురించిన సమాచారం, యేసును గురించిన విషయాలు, యేసును గురించి, యేసు యొక్క రాకపోకల గురించి వాళ్ళకి తెలియదు మాత్రం. స్తోత్రం. హల్లెలూయా. యేసు రాకపోకల గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం. యేసు కోసం జనులు ఎదురు చూశారు. ఒక వ్యక్తి యొక్క రాకపోకలు, ఒక ప్రధానమంత్రో లేకపోతే ఒక ముఖ్యమంత్రి యొక్క షెడ్యూల్ లేకపోతే అపాయింట్మెంట్స్ అన్నీ పలానా రోజు పలానా చోట, పలానా రోజు పలానా చోట అని ముందుగా తెలిసిపోతుంది. నా యొక్క రాకపోకల గురించి లేదా యేసు యొక్క రాకపోకల గురించి మనం మొట్టమొదటిగా ఆలోచించాం. అది యూదులకు తెలియదు. యూదులు దాని గురించి పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వలేదు, దాని గురించి తెలుసుకోవాలని ప్రయత్నం చేయలేదు. అవన్నీ ఎందుకులేండి, పెద్ద ప్రాముఖ్యమైన విషయమే ఏంటి, అంత అవసరమే ఉందండి అని అన్నట్టుగా వాళ్ళు ఉన్నారు. వాళ్ళ యొక్క అజ్ఞానాన్ని ఎత్తి చూపించాడు. అనగా దైవజ్ఞానం ముందు మనుషుల యొక్క విజ్ఞానం కూడా అజ్ఞానంలాగే కనిపిస్తుంది. అనగా దేవుని జ్ఞానం ముందు మనుషుల జ్ఞానము తేలిపోతుంది, మనుషుల జ్ఞానం వెర్రితనంగానే ఎంచబడుతుంది అనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. స్తోత్రం. మొట్టమొదటి విషయం, యేసు యొక్క రాకపోకల గురించి వాళ్ళకి తెలియదు. ఆ విషయంలో వాళ్ళు ఇగ్నోరెంట్గా ఉన్నారు. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 8వ అధ్యాయము 19వ వచనం. వారు నీ తండ్రి ఎక్కడ ఉన్నాడని ఆయన అడుగ్గా యేసు, మీరు నన్నైనను నా తండ్రినైనను ఎరుగరు, నన్ను ఎరిగి ఉంటిరా నా తండ్రిని కూడా ఎరిగి ఉందిరని వారితో చెప్పాను. స్తోత్రం. మనం ఆలోచిస్తున్నటువంటి రెండవ మాట ఏంటంటే, యేసు ప్రభు చెప్పినటువంటి మాట, మీరు నన్ను ఎరగరు. దెన్ దే ఆస్క్డ్ జస్ట్, హూ ఈస్ దిస్ ఫాదర్ ఆఫ్ యువర్, అసలు ఈ తండ్రి ఎవరండి, ఊరిని తండ్రి తండ్రి అంటున్నావు ఏంటి, నీ తండ్రి ఎవరు, వేర్ ఇస్ హీ, ఆయన ఎక్కడున్నాడు? జీసస్ ఆన్సర్డ్, యూ వుడ్ నాట్ ఆస్క్ దట్ క్వశ్చన్ ఇఫ్ యూ న్యూ మీ హూ ఐ యామ్ ఆర్ మై ఫాదర్, ఫర్ ఇఫ్ యూ న్యూ మీ యూ వుడ్ రికగ్నైజ్ మై ఫాదర్ టు. ఇఫ్ యూ నో మీ, ఒకవేళ నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని కూడా ఎరుగుతారు, గుర్తిస్తారు. యూ వుడ్ నాట్ ఆస్క్ దట్ క్వశ్చన్, మీరు ఈ ప్రశ్న అడిగేవాళ్ళు కాదు ఒకవేళ నా తండ్రిని ఎరిగి ఉంటే, నన్ను ఎరిగి ఉంటే. అనగా రెండో విషయము ఆయన చెప్తున్నట్టు విషయము, యూ డోంట్ నో మీ. నేను మీ మధ్యలో తిరిగి ఉండొచ్చు, 30 సంవత్సరాలు మీ మధ్యలో పెరిగి ఉండొచ్చు, కానీ యూ డోంట్ నో అబౌట్ మీ. 3 సంవత్సరాలుగా నేను పరిచర్యలో కొనసాగుతున్నప్పటికీ యూ డోంట్ నో అబౌట్ మీ. సొంత ప్రజలు యేసుని, స్వకీయులు యేసుని గుర్తించలేకపోయారు, యేసు ఎవరో ఎరగలేకపోయారు. ఈ రోజులో క్రైస్తవులు అనబడుతున్న మనం యేసుని ఎరుగని విధంగా జీవించడం విచారకరమైన విషయం. స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా. మొట్టమొదటి విషయం, యేసు యొక్క రాకపోకల గురించి తెలియకపోవడం, దానికి సంబంధించిన అజ్ఞానం. రెండవది, యేసును గూర్చినటువంటి అజ్ఞానం, యేసు గురించి వాళ్ళకి తెలియదు. మూడో విషయము, యోహాను సువార్తలోనే 8వ అధ్యాయము 19వ వచనం మనం చదువుకున్న మాట. అంతేకాకుండా 55వ వచనం కూడా మనం చూసినట్లయితే, మీరు ఆయనను ఎరుగరు, నేను ఆయనను ఎరుగుదును, ఆయనను ఎరుగనని నేను చెప్పినట్లా మీ వల్ల నేను అబద్ధికున్నై ఉందును కానీ నేను ఆయన్ను ఎరుగుదును, ఆయన మాట గైకొనుచున్నాను.
స్తోత్రం. అబ్రహాముల గురించి కాదు, అబ్రహాం వాళ్ళకి తెలుసు. అబ్రహాం మా తండ్రి అంటున్నారు వాళ్ళు. మీరు ఆయన్ని ఎరుగరు, నా తండ్రిని ఎరుగరు. యూ డోంట్ నో మై ఫాదర్. తండ్రి ఎక్కడా అని అంటున్నారు మీరు, కానీ తండ్రి నీ గురించి మీకు ఏమాత్రం అవగాహన లేదు. స్తోత్రం, హల్లెలూయా. అనగా యెహోవా దేవుని గురించి అవగాహన మీకు లేదు. అబ్రహాము దేవుడు, ఇసాకు దేవుడు, యాకోబు దేవుడైనటువంటి ఆ దేవుణ్ణి గురించిన మీకు అవగాహన లేదు. మీరు ధర్మశాస్త్రంలో చదువుకుని యెహోవా దేవుడిని ఎలోహిం అని రకరకాలుగా పిలుచుకున్నప్పటికీ కూడా ఆ దేవుణ్ణి మీరు ఎరుగుదురు, కానీ వ్యక్తిగతంగా ఎరుగరు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నాకు తెలుసు, కానీ ఆయనకి నేను తెలియదు. స్తోత్రం. ఆయనకు నేను తెలిస్తే గొప్ప సంగతి ఏం, కానీ నేను ఆయన్ని తెలిసి ఉండడం పెద్ద గొప్ప సంగతి ఏం కాదు. కారణం ఏంటంటే వందలాది మంది ప్రధానమంత్రిని ఎరిగిన వాళ్ళు ఉన్నారు, కానీ ప్రధానమంత్రి ఎరిగి ఉన్నవారు కొద్దిమంది. మనము దేవుణ్ణి ఒకప్పుడు ఎరగని వాళ్ళంగా ఉన్నాం, ఇప్పుడు విశేషముగా దేవుని చేత ఎరగబడిన వాళ్ళంగా ఉన్నామని దేవుని వాక్యంలో గలతీ పత్రికలో రాయబడింది. వారు సేవిస్తున్నటువంటి దేవుణ్ణి వారు ఎరగకపోవడం విచారకరమైన విషయం. స్తోత్రం, హల్లెలూయా. యూదుల యొక్క అజ్ఞానాన్ని గురించి మనం ఆలోచిస్తున్నాం. ఒకటి, యేసు యొక్క రాకపోకలను ఎరుగని వాళ్ళు. రెండోది, యేసును గూర్చి యేసు యొక్క వ్యక్తిత్వాన్ని గురించి ఎరుగని వాళ్ళు. మూడోది, యేసును పంపిన వాడు, యేసును పంపిన యొక్క తండ్రి లేకపోతే పరమందున్న తండ్రిని ఎరుగని వాళ్ళు. నాలుగో విషయం చెప్పి నేను ముగించేస్తాను. యోహాను సువార్త 7వ అధ్యాయము 49వ వచనం. మనం దీని గురించి గత దినాల్లో కూడా ఆలోచించాం. అయితే ధర్మశాస్త్రం ఎరుగని ఈ జన సమూహము శాపగ్రస్తమైనదని వారితో చెప్పాను. నేను చదువుతున్నాను. దిస్ ignorant rabble swarms around him because none of them know anything about the law. None of them know anything about the law. స్తోత్రం. They are all cursed. వాళ్ళు శపించబడ్డారు, వాళ్ళు శాపగ్రస్తులు. ఎవరు శాపగ్రస్తులు అనే దాని గురించి ఆలోచించినప్పుడు ఈ విషయాలు నేను చెప్పడం జరిగింది. మూడో విషయము, యేసును గురించి ప్రస్తావించినటువంటి, యేసును గురించి చెప్పినటువంటి, యేసును గురించి ప్రవచించినటువంటి ధర్మశాస్త్రాన్ని ఎరుగని వాళ్ళు. ఇదేంటండి 7వ అధ్యాయం 49లో చెప్పబడింది వేరే వాళ్ళ గురించి కదా. అవును, సామాన్య జనుల గురించో బంట్రోతుల గురించో చెప్పబడిందేమో, కానీ వాళ్ళు యూదులే కదా. అంతెందుకంటే ఈ మాట్లాడుతున్న యూదులకు కూడా ధర్మశాస్త్రములో గుప్తమైనటువంటి ఆదికాండము, నిర్గమకాండము, లేవికాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండము, పంచకాండాల్లో గుప్తమైనటువంటి యేసును వాళ్ళు ఎరగలేదు. స్తోత్రం. ధర్మశాస్త్రం అంతా ఆయన గురించి చెప్తుంది. నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యములో ఉన్నది అని కీర్తనాకారుడు చెప్పాడు. ధర్మశాస్త్రములోని విషయాలు యేసుని ఎత్తి చూపిస్తున్నాయి. ధర్మశాస్త్రములోను, ప్రవక్తల గ్రంథముల్లోనూ, కీర్తనల్లోనూ ఆయన గురించి చెప్పబడింది అనే మాటలు మనం చూస్తున్నాం. మనం అర్థం చేసుకోవాల్సిన విషయాలు. నాలుగో విషయం, యూదుల యొక్క అజ్ఞానం ఏ విధంగా ఉందంటే, ఏ స్థాయికి వచ్చిందంటే, వాళ్ళు యేసు యొక్క రాకపోకలను ఎరగలేదు, యేసును గురించి ఎరగలేదు, యేసును పంపినవాడు యేసు యొక్క తండ్రిని ఎరగలేదు. నాలుగోదిగా, యేసును గురించి చెప్పబడినటువంటి ధర్మశాస్త్రాన్ని గురించి ఎరుగని వారు. వాళ్ళు శాపగ్రస్తులో కాదో పక్కన పెట్టేద్దాం. దేవుని వాక్యం ఎరగకపోవడం, ఈ జనులు ధర్మశాస్త్రం ఎరగకపోవటం వలన చెరపట్టబడుచున్నారు అని లేఖనాల్లో మనం చూస్తున్నాం. చదువుతున్నారు కానీ ఎరగడం లేదు. ధర్మశాస్త్రాన్ని బట్టి అతిశయిస్తున్నారు కానీ వాళ్ళు ఎరగలేదు. ధర్మశాస్త్రం అనగా దేవుని వాక్యము. ధర్మశాస్త్రం అంటున్నప్పుడు కేవలము మొదటి 5 పుస్తకాల గురించే కాదు, బైబిల్ మొత్తాన్ని అని మనం అన్వయించుకోవాలి. స్తోత్రం, స్తోత్రం. మనం ఆలోచించిన విషయాలు. నాలుగో విషయం నేను చెప్పి ముగించేస్తున్నాను. యేసును గురించి చెప్పిన ధర్మశాస్త్రములో యేసును గురించి చెప్పబడిన విషయాలు. ధర్మశాస్త్రం గురించి వారికి అవగాహన లేదు. అవగాహన లేని అజ్ఞానములో ఉన్నటువంటి ఆత్మీయులు అనబడినటువంటి, ఆయన స్వకీయులు అనబడిన వాళ్ళ పరిస్థితి ఇది. స్తోత్రం.
4 విషయాలు మీకు జ్ఞాపకం చేసి, యేసు రాకపోకల గురించి, యేసు గురించి, యేసును పంపిన వాని గురించి, యేసును ప్రస్తావించిన ధర్మశాస్త్రం గురించి ఈ ప్రజలు ఎరగకుండా ఉన్నారు. స్తోత్రం. యేసును మనం ఎరిగి ఉండాల్సిన అవసరం ఉంది. దయచేసి తల్లొంచండి, కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. యూదులకు ఉన్నటువంటి అజ్ఞానం లాంటి అజ్ఞానం మనకు ఉండకూడదు. గ్రీసు దేశస్తులు జ్ఞానమును వెతుకుతున్నారు, అనగా యూదులు వెతకడం లేదని కాదు, యూదులు కూడా వెతికే పనిలో ఉన్నారు, కానీ జ్ఞానం దొరకడం లేదు. జ్ఞానమైన క్రీస్తు దొరకకపోవడం విచారకరమైన విషయం. దయచేసి తల్లోంచండి, కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడమైన మా దేవా, మీకు వందనాలు. మీరు మాకు వినిపించిన మాటల కొరకే మీకు వందనాలు. యూదుల యొక్క అజ్ఞానం, చాలాసార్లు మేము కూడా యూదుల్లాగా ఉండి జ్ఞానం కలిగిన వారమని చెప్పుకుంటూ అజ్ఞానులుగా ఉంటున్నాం. తెలుసుకోవాల్సిన విధంగా మేము తెలుసుకోలేక, కొద్ది విషయాలు తెలిసినప్పటికీ మాకు చాలా విషయాలు తెలుసుని పొంగిపోయేటువంటి స్థితిలో ఉన్నాం. సమయంలో ప్రభువా, మమ్మల్ని మీ చేతిలో సమర్పిస్తున్నాం. మీ యొక్క రాకపోకల గురించి, మీ గురించి, మిమ్మల్ని పంపిన తండ్రిని గురించి, మిమ్మల్ని గురించి ప్రస్తావించిన ధర్మశాస్త్రాన్ని గురించి అవగాహన లేని ప్రజలుగా ఉన్నారని, ఇప్పటికీ వారు ఇంకా అజ్ఞానంలో ఉన్నారని మేము అర్థం చేసుకుంటున్నాం. కాబట్టి అజ్ఞానంలోంచి మమ్మల్ని ఆత్మీయ జ్ఞానంలో నడిపించి మేలు చేయమని యేసుక్రీస్తు నామములోనే ప్రార్థించడుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ప్రభు చిత్తమైతే రేపు ఉదయకాలం ఇదే సమయంలో కలుసుకుందాం. హల్లెలూయా. స్తోత్రం. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613, మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.